హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి బిగ్ అప్డేట్ అయితే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. అది ఏమిటి అంటే 22,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లని L2 కేటగిరీలో ఎవరైతే ఉన్నారో ఈ ఇండ్లు ఎక్కడివి అంటే కేసీఆర్ గత ప్రభుత్వంలో కట్టించి పేదలకు పంచిపెట్టాల్సినవి పంచిపెట్టకుండా ఉన్నటువంటి 22,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో భాగంగా L2 కేటగిరీలో ఎవరి పేర్లైతే ఉన్నాయో L2 కేటగిరీలో ఉన్నటువంటి వారికి ఈ ఇండ్లను పంచిపెట్టేటటువంటి ఆలోచన అయితే చేయడం జరుగుతుంది. అయితే ఈ ఇండ్లు ఎవరికి వస్తాయి, ఏ జిల్లా వారికి వస్తాయి, L2లో ఉన్నటువంటి అందరికీ సరిపోతాయా సరిపోవా అనే పూర్తి వివరాలని మనం ఈ వీడియోలో క్షుణ్ణంగా వివరించుకుందాం. ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ నుండి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన అప్డేట్ రావాలి అంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ప్రతి అప్డేట్ కూడా మీ వరకు రావడం జరుగుతుంది. అలాగే ఈ వీడియోని కూడా ఒక లైక్ వేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరైతే ఇక్కడ ఒక వార్తాపత్రిక ఉంది, చూడొచ్చు. పేదల కోసం గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన 2 పడక గదుల ఇండ్లను ఇందిరమ్మ పథకంలో చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్మాణం పూర్తయిన ఇండ్లతో పాటు అసంపూర్తిగా ఉన్న వాటిని సిద్ధం చేసి ఇందిరమ్మ లబ్ధిదారులకి అందజేయాలనుకుంటుంది. మొదటి విడతలో ఇందిరమ్మ ఇండ్లను సొంత జాగా ఉన్న వారికే మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం తెలిసిందే. తాజాగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లున్న ప్రాంతాల్లో వాటిని సొంత జాగా లేని అర్హులైన నిరుపేదలకు అందచేయాలని నిర్ణయించింది. దీంతో సుమారు 1,50,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు సొంత జాగా లేని ఇందిరమ్మ లబ్ధిదారులకు ఆ ఇండ్లను అందనున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2.90 లక్షల డబుల్ బెడ్ ఇళ్ల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. వాటిలో 2.28 లక్షల ఇండ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచింది. కానీ లబ్ధిదారుల ఎంపిక చేయకుండానే ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పుపట్టి ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులను పూర్తిగా ఇవ్వకుండా నిలిపేసింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులపై ఇందిరమ్మ ఇండ్ల యాప్ ద్వారా సర్వే నిర్వహించారు. ఇటీవల నిర్వహించిన ఇంటింటి కులగణన సర్వేతో ఇందిరమ్మ యాప్తో చేసిన సర్వేను సరిపోల్చుకొని ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల జాబితాను L1, L2, L3గా విభజించింది. L1లో సొంత స్థలం ఉన్న వారికి ఈ ఇల్లును అనేది మంజూరు చేస్తారు. అయితే L2లో ఇల్లు స్థలం ఉండదు, ఇల్లు కట్టుకోవడానికి స్థలము ఇల్లు కూడా ఉండదు. కాబట్టి వారికి ఇల్లుతో పాటు జాగని కూడా ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. దానివల్ల L2లో ఉన్న వారికి ఇక్కడ మిగిలినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేయడం జరుగుతుంది. ఈ ఆలోచన ప్రకారమే మనకి L2లో ఉన్నటువంటి వారికైతే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే వచ్చేటటువంటి అవకాశం ఉంది. నేను L2లోనే ఉన్నాను. మరి మీరు ఏ లిస్ట్లో ఉన్నారు, మీ కేటగిరీ ఏంటి అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే దీనికి సంబంధించినటువంటి ఇంకా పూర్తి వివరాలు, మొదటగా ఏ జిల్లాలో ఏ మండలంలో స్టార్ట్ చేస్తారు, ఎక్కడ ఫస్ట్ ఇస్తారు, తర్వాత మరి ఎక్కడ ఇస్తారు అనే పూర్తి వివరాలు అనేది మనకు తెలియాల్సి ఉంది. అవన్నీ తెలియగానే నేను మీకు మరొక వీడియో అనేది అందించడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు మళ్ళీ రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.